Hi students, welcome back. Welcome to Chemistry SR, your chemistry channel. In this video, we will discuss about different types of atomic radii. These are the topics related to intermediate first year, second chapter, classification of elements and periodicity in properties. Okay. So, a classification of elements and periodicity in properties lo పీరియాడిక్ ప్రాపర్టీస్లో అటామిక్ సైజ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది పీరియాడిక్ ప్రాపర్టీ. సో అటామిక్ సైజ్ ఏంటి, టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియై టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియై, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దెన్ ఫస్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై అటామిక్ రేడియస్? లెట్ us కన్సిడర్ an atom. Generally we can consider atom is spherical in shape, right? Say this is the nucleus, and now electron cloud is distributed around the nucleus to infinite distance atom. Okay, now ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ క్లౌడ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లాస్ట్ షెల్లో ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయి ఉంటుందో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అంటారు. సింప్లీ ఆర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ద రేడియస్ ఆర్ అటామిక్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు ది ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్ ఆర్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. న్యూక్లియస్ సెంటర్ నుంచి చివరి షెల్లులో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎంతవరకు ఉందో ఆ మధ్య డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అంటారు. క్లియర్? సో సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్: ది డిస్టెన్స్ between center of nucleus, okay, and electron cloud in the outermost ఆర్బిట్ ఆర్ లాస్ట్ ఆర్బిట్. న్యూక్లియస్ సెంటర్ నుంచి లాస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంతవరకు అయితే ఉందో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆ మధ్య ఉన్న డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అంటాం. బట్ జనరల్లీ అటామిక్ రేడియస్ కెనాట్ బి డిటర్మైన్డ్ డైరెక్ట్లీ. ఒక ఆటమ్ రేడియస్ చెప్పు అంటే డైరెక్ట్గా మనం డిటర్మైన్ చేయలేం. మరి ఎలా డిటర్మైన్ చేస్తాం? ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ బైండెడ్ ఇన్ ఏ మాలిక్యూల్. సో రెండు ఆటమ్స్ బైండ్ అయినప్పుడు వాటి న్యూక్లియస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ను మెజర్ చేసి దాని నుంచి అటామిక్ రేడియస్ మెజర్ చేయొచ్చు. అది కూడా బై యూజింగ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నిక్స్. సో ఎక్స్రే స్టడీస్ అంటాం. అండ్ అదర్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, ఎక్స్రే కావచ్చు, ఎలక్ట్రాన్ బీమ్ కావచ్చు, లైక్ దట్. సో ఇలాంటి స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ యూజ్ చేసి, ఎక్స్రేస్ పాస్ చేసో ఎలక్ట్రాన్ బీమ్ పాస్ చేసో బైండ్ అయిన టూ ఆటమ్స్ బైండ్ అయి ఉంటాయి, వాటి న్యూక్లియర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ను మెజర్ చేసి ఇందులో నుంచి అటామిక్ రేడియస్ మెజర్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా ఒక ఆటమ్ రేడియస్ కావాలి అంటే మనకు రాదు. ఓకేనా? వీ కెనాట్ మెజర్ అటామిక్ రేడియస్ డైరెక్ట్లీ, బట్ వీ కెన్ మెజర్ బై నోయింగ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ బైండెడ్ ఆటమ్స్ బై యూజింగ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ ఆర్ ఎనీ అదర్ స్పెక్ట్రోకెమికల్ టెక్నిక్స్ అంటాం. ఓకే, గుడ్. Now atomic radius is measured in angstrom units, angstroms, or nanometer, nm, or picometers, pm. ఇవి యూనిట్స్ అటామిక్ రేడియస్ మెజర్ చేయడానికి. మరి మనకు ఒక విషయం తెలుసు, 1 angstrom is equals to 10 to the power of -8 centimeters or 10 to the power of -10 meters. Now there is the relation between angstrom, nanometer, picometer. 1 angstrom is equals to 10 to the power of -1 nanometer or
10 స్క్వేర్ పికోమీటర్స్ అంటాం. ఇవి ఇంటర్ కన్వర్షన్స్కు యూజ్ అయ్యేటువంటి వాల్యూస్. ఓకే, సో ఒక యాంగ్స్ట్రామ్ వాల్యూ 10⁻⁻1 నానోమీటర్కి ఈక్వల్ అవుతుంది. అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻1 నానోమీటర్ మీన్స్ 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁸ సెంటీమీటర్లు అంటే 10⁻⁻7 సెంటీమీటర్లను ఒక నానోమీటర్ అంటారు. ఓకేనా, 10⁻⁻10 సెంటీమీటర్లను ఒక పికోమీటర్ అంటారు. 10⁻⁻12 మీటర్లను పికోమీటర్ అంటారు. ఇలా అన్నమాట. ఓకేనా, సో అవి ఇంటర్ రిలేషన్. ఓకే, గుడ్, లీవ్ ఇట్. సో అటామిక్ రేడియస్ is nothing but the distance between center of the nucleus to the electron cloud in the last orbit. That's it. But cannot be measured directly అన్నాం కదా. ఎలా మెజర్ చేస్తాం? బైండ్ అయినట్టు ఆటమ్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకొని మెజర్ చేస్తాం అన్నాం. మరి అన్ని ఆటమ్స్ ఒకే కైండ్ ఆఫ్ ఒకే టైప్ ఆఫ్ బాండ్స్తో బైండ్ అయి ఉంటాయా? ఛాన్సే లేదు. అన్ని ఐటమ్స్ ఒకే టైప్ ఆఫ్ బాండ్స్తో ఉండవు కదా. అయానిక్ బాండ్ ఉండొచ్చు, కోవలెంట్ బాండ్ ఉండొచ్చు, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్తో బైండ్ అయి ఉండొచ్చు. ఓకేనా, మెటాలిక్ బాండ్ ఉండొచ్చు. లైక్ దట్ అటామిక్ రేడియస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ఆటమ్స్. ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ది క్రిస్టల్ రేడియస్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటాలిక్ రేడియస్. క్రిస్టల్ రేడియస్ని ఇంకా ఏమంటాం మనం? మెటాలిక్ రేడియస్ అంటారు. సో ఇది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒక మెటాలిక్ క్రిస్టల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ క్రిస్టల్ లేదా సోడియం క్రిస్టల్, ఐరన్ క్రిస్టల్, ఏదో ఒకటి మెటాలిక్ క్రిస్టల్ తీసుకో. మెటల్స్ సాలిడ్ కదా, ఆటమ్స్ అన్ని టైట్గా బైండ్ అయి ఉంటాయి ఒకదాంతో ఒకటి. అప్పుడు రెండు అడ్జసెంట్ ఆటమ్స్ తీసుకుందాం, పక్క పక్కనే ఉన్న రెండు ఆటమ్స్. సో ఇన్ మెటల్స్ ఆటమ్స్ ఆర్ క్లోజ్ ఇన్ కాంటాక్ట్ లైక్ దిస్. చాలా క్లోజ్గా కాంటాక్ట్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఆటమ్ న్యూక్లియస్, దిస్ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ అడ్జసెంట్ ఆటమ్, బోత్ అడ్జసెంట్ ఆటమ్స్. ఇప్పుడు ఈ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకుందాం. టూ అడ్జసెంట్ ఆటమ్ల న్యూక్లియస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాం. దెన్ క్రిస్టల్ రేడియస్ లేదా మెటాలిక్ రేడియస్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇలా మెటాలిక్ క్రిస్టల్లో అడ్జసెంట్గా ఉన్న రెండు మెటల్ ఆటమ్స్ ఉంటాయి కదా, వాటి న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ లేదా ఇక్కడి నుంచి ఈ వాల్యూ, దాన్నే మెటాలిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్ అంటారు. మరి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ క్రిస్టల్ తీసుకున్నాం అనుకుందాం. వన్ కాపర్ ఆటమ్, అనదర్ కాపర్ ఆటమ్, both the copper atom closest in contact in a copper crystal. Now we can define the crystal radius like this. ఏంటి క్రిస్టల్ రేడియస్? న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫే కదా, అదే చెప్పాలి. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటే రెండు న్యూక్లియస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్లో సగము అంటే ఈ వాల్యూ లేదా ఈ వాల్యూ. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ మెటల్స్ ఇన్ ఏ మెటాలిక్ క్రిస్టల్. పక్క పక్కనే ఉన్న రెండు మెటల్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ ఎక్కడ? మెటాలిక్ క్రిస్టల్. సో వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. సో ద డెఫినేషన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ దిస్ వాల్యూ లేదా దిస్ వాల్యూ. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఇక్కడ బిట్వీన్ అడ్జసెంట్ మెటల్ ఆటమ్స్ ఇన్ ఏ మెటాలిక్ క్రిస్టల్. ఒక మెటాలిక్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు అడ్జసెంట్ మెటల్ ఆటమ్ల న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫే మెటాలిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్. ఇప్పుడు తీసుకున్నాం కదా కాపర్ క్రిస్టల్. ఓకే, ఈ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఎక్కడ? ఇన్ కాపర్ క్రిస్టల్
ఇజ్ ఈక్వల్స్ టు 256 పికోమీటర్స్ ఉంటుంది రెండు న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్. కానీ మన క్రిస్టల్ రేడియస్ అంటే ఏంటి? ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ కదా. సో క్రిస్టల్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కదా. సో హాఫ్ చేద్దాం, we get 128 picometer. This is the crystal radius of copper crystal. Okay, clear. Now come to covalent radius. ఇక్కడ మెటల్స్ మెటాలిక్ బాండ్తో బైండ్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కోవలెంట్ రేడియస్ ఎప్పుడు మెజర్ చేస్తామంటే మాలిక్యూల్లో ఆటమ్స్ కోవలెంట్ బాండ్తో బైండ్ అయినప్పుడు. కోవలెంట్ బాండ్ ఎలా వస్తుంది? బై ద ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే అప్పుడు ఒక పెయిర్ ఫామ్ చేసి ఈక్వల్గా షేర్ చేసుకుంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కోవలెంట్ రేడియస్ మెజర్ చేస్తున్నప్పుడు వీ కెన్ కన్సిడర్ ద ఆటమ్స్ లైక్ దిస్ బికాస్ వ్యాలెన్స్ ఆర్బిటల్స్ అండర్గో ఓవర్లాప్ అయి ఉంటాయి ఇలా అన్నమాట. సో మనం ఇలా కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్, దిస్ ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ అడ్జసెంట్ ఆటమ్. నౌ దీస్ టూ ఆటమ్స్ ఆర్ బైండ్ బై కోవలెంట్ బాండ్. నౌ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, రెండు న్యూక్లియస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ అది. మనకు కావాల్సింది ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కాదు, ఈ డిస్టెన్స్లో హాఫ్ కావాలి. అంటే ఏ వాల్యూ? ఈ న్యూక్లియస్ నుంచి ఇక్కడి వరకు లేదా అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే జనరల్గా కోవలెంట్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఫర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్. ఐ మీన్ నాన్ మెటల్స్ కేసులో మెజర్ చేస్తాం. ఎందుకంటే కోవలెంట్ బాండ్తో ఫామ్ అయ్యేది నాన్ మెటల్సే కదా, బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో సే దిస్ ఈజ్ వన్ క్లోరిన్ ఆటమ్, దిస్ ఈజ్ అనదర్ క్లోరిన్ ఆటమ్. It means the molecule is Cl2 molecule, chlorine molecule. In Cl2 molecule, two chlorine atoms bind by a covalent bond. Now we can define like this. Same thing, internuclear distance lo half e kada. So ilage define chestam. Half of the internuclear distance between atoms in a molecule bind by a covalent bond. Bind by a covalent bond. కోవలెంట్ బాండ్తో బైండ్ అయి ఉన్న టూ ఆటమ్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్. ఇప్పుడు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ చూద్దాం. క్లోరిన్ మాలిక్యూల్లో ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఇన్ Cl2 ఎంత ఉంటుందంటే 198 పికోమీటర్స్ ఉంటుంది. ఈ టూ న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అది క్లోరిన్ మాలిక్యూల్కి. మరి మనకు కావాల్సింది ఏంటి? కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ కదా నైనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 99 పికోమీటర్స్. దిస్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ రేడియస్. ఇలా మెజర్ చేస్తాం. ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్, బట్ టూ ఆటమ్స్ కోవలెంట్ బాండ్తో బైండ్ అయి ఉంటాయి. క్లియర్? ఓకే. వాన్ డెర్ వాల్స్ రేడియస్. వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఎప్పుడు మెజర్ చేస్తామంటే మాలిక్యూల్స్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్తో క్లోజ్గా వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ మాలిక్యూల్, సే Cl2 మాలిక్యూలే తీసుకుందాం. వన్ మోర్ Cl2 మాలిక్యూల్. ఓకే, దిస్ ఈజ్ వన్ క్లోరిన్ మాలిక్యూల్, దిస్ ఈజ్ అనదర్ క్లోరిన్ మాలిక్యూల్. ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ ఫ్రీజ్ చేసేద్దాం. Now these two chlorine molecules comes closer by weak van der Waals forces. Weak van der Waals forces తో ఈ టూ మాలిక్యూల్ Cl2 మాలిక్యూల్ దగ్గరికి వచ్చాయి, అట్రాక్ట్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు
ఈ మాలిక్యూల్లో ఉన్న ఆటమ్ న్యూక్లియస్, ఈ మాలిక్యూల్లో ఉన్న 1 క్లోరిన్ ఆటమ్ న్యూక్లియస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్. ఇందులో మనకి ఎంత కావాలి? హాఫ్ కావాలి. అంటే ఇక్కడ వాండర్వాల్ రేడియస్ అంటే ఏ వాల్యూ? ఇక్కడ నుంచి ఈ మిడిల్ లైన్ వరకు, లేదా ఇక్కడ నుంచి ఈ వాల్యూ, దీన్ని ఏమంటారు? వాండర్వాల్ రేడియస్. సింపుల్ చూడు, హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, ఓకేనా, బిట్వీన్ ఆటమ్స్. కానీ అవి ఏం ఆటమ్స్? వేరే వేరే మాలిక్యూల్, అదొక క్లోరిన్, ఇది ఇంకో క్లోరిన్, కాబట్టి డెఫినేషన్ కొంచెం మార్చాలి. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్, నథింగ్ బట్ 1 atom ఫ్రమ్ 1 chlorine, 1 atom ఫర్ అనదర్ క్లోరిన్ మాలిక్యూల్. 1 Cl2 మాలిక్యూల్ నుంచి ఒక ఆటమ్, అనదర్ Cl2 నుంచి ఒక ఆటమ్. సో హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్, ఓకేనా. బట్ మాలిక్యూల్స్ ఆర్ కమ్స్ క్లోజెస్ట్ బై వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఇన్ సాలిడ్ స్టేట్. అయితే ఎప్పుడు ఆ 2 మాలిక్యూల్స్ వాండర్ వాల్ ఫోర్సెస్తో క్లోజ్గా వచ్చినప్పుడు. సో వీ కెన్ డిఫైన్ లైక్ దిస్, హాఫ్ ఆఫ్ ది ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ between atoms of different molecules, atoms of different molecules comes, లేదంటే atoms of different molecules comes closer by వాండర్ వాల్స్ ఫోర్సెస్. అది కూడా ఎప్పుడు? ఇన్ సాలిడ్ స్టేట్. ఎందుకంటే వాండర్ వాల్ ఫోర్సెస్ సాలిడ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ మధ్య ఉంటాయి, వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్. అందుకే ఏం చెప్తున్నాం? వాండర్ వాల్ ఫోర్సెస్తో క్లోజ్గా వచ్చిన 2 మాలిక్యూల్స్ను కన్సిడర్ చేస్తే ఆ మాలిక్యూల్ ఆటమ్, ఈ మాలిక్యూల్ 1 atom న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ వాల్యూవే వాండర్ వాల్ రేడియస్. సరే, ఇప్పుడు క్లోరిన్ మాలిక్యూల్స్ ఉంది కదా, ఇది ఒక Cl2, అదొక Cl2. సరే, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 పికోమీటర్స్ ఉంటుంది, 2 న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్నే కదా వాండర్ వాల్స్ రేడియస్ అంటారు. సో వాండర్ వాల్స్ radius is equals to 360 by 2, which is equals to 180 picometers. That's it. Okay na? Important. Okay. Then ఇప్పుడు చూడండి, by comparing them we can conclude one thing. Crystal radius, covalent radius, van der Waals radius, which is greater? ఈ 3 రేడియైలో డయాగ్రామ్ కూడా చూసి కూడా చెప్పచ్చు. జస్ట్ వీక్ అట్రాక్షన్స్, మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, వీక్ అట్రాక్షన్స్తో దగ్గరికి వచ్చాయి అంతే. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఓవర్లాప్ అయిపోయాయి ఆర్బిటాల్స్, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. జస్ట్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ లేకొచ్చాయి, దానికంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ అటామిక్ రేడియై ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ఏముంటుంది? వాండర్ వాల్స్ రేడియస్, వాండర్ వాల్స్ రేడియస్ which is greater when compared to metallic. అంటే వాండర్ వాల్ ఎక్కువ, మెటాలిక్ కొంచెం తక్కువ. మెటాలిక్ అంటే తక్కువ ఎవరు? కోవలెంట్ రేడియస్. ఎందుకు కోవలెంట్ తక్కువ? ఆటంలోని ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో దట్ ఆ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ అయిన మనం కోవలెంట్ రేడియస్ కూడా తగ్గిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ రేడియై. టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియై నథింగ్ బట్ క్రిస్టల్ ఆర్ మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్, వాండర్ వాల్ రేడియస్. క్లియర్?
I hope you understand. Thank you. See you in next video. But don't forget to like and share. Thank you.